పితరుడైనటువంటి దావీదు గారు ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? చెప్పాలి. బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు, ఒకరేమో గుడారము గుమ్మం దగ్గర కూర్చుంటే, మరొకడేమో ఊరి గవిని దగ్గర కూర్చున్నాడండి. గుమ్మం దగ్గర కుటుంబం కొరకు బాధ్యత కలిగిన వాడు తన ఇంటిని కాపాడుకున్నాడు. బాధ్యత లేకుండా గవిని దగ్గర కూర్చుని తమాషాలు చేస్తున్న వ్యక్తి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్లుగా బైబిల్లో రాస్తుంది. ఈ రాత్రి నా మాటలు శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా ఈరోజు రేపు మీ కుటుంబాల్లో ఒక కార్యం జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది. ఆమె మీ కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయనే విశ్వాసం నాకు ఉంది, మీకు ఉందని నేను నమ్ముచున్నా. ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. సన్నిధిలో నిలబడటం ఏంటి, కూర్చోవటం ఏంటి అంటే అర్థం ఏంటంటే మోకరించి ప్రార్థనలో ఉన్నాడని అర్థం. అటు ఇటు తిరగకుండా మనసు స్థిమితంగా పెట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్న ఆ వ్యక్తి రాజ్యాన్ని గురించో తన కుటుంబాన్ని గురించో దేవుణ్ణి అడగట్లేదండి. ఏమని అడుగుతున్నాడంటే, చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి 18వ వాక్యాన్ని చూద్దాం. ఒకసారి మైక్ తీసుకుని ఒకరు చదవండి. 7వ అధ్యాయం 18వ వాక్యం. త్వరగా. అది యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలాగున మనవి చేసెను ఒక నిమిషం. యెహోవా సన్నిధిలో కూర్చున్నవాడు ఏదో పరధ్యానంగా లేడండి. దేవుని సన్నిధిలో కూర్చోవటం కూడా మనం నేర్చుకోవాలండి. ఎలా పడితే అలా మైండ్ డిస్టర్బెన్స్తో కాదు, స్థిరమైన మనసు కలిగి, స్థిరమైన ఉద్దేశం కలిగి ఆయన సన్నిధిలో కూర్చోవాలా. ప్రియులారా, దావీదు వ్యక్తిగత జీవితాన్ని ఆలోచన చేస్తే ఆయనకున్నటువంటి బాధ్యతలు కోకొల్లలు. కానీ అతనుకున్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, ఎన్ని ఉన్నా సన్నిధిని పోగొట్టుకునేవాడు కాదు. ప్రతిరోజు ఎన్నిసార్లు స్తుతించేవాడట అమ్మా? దినానికి 7 మార్లు దేవుణ్ణట భక్తుడటండి స్తుతిస్తూనే వచ్చేవాడట. స్తుతించే పనిని అతడు కలిగి ఉన్నాడండి. పిల్లలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే మనము దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి. యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా మనవి చేస్తున్నాడండి. ఏమని? నా ప్రభువా, ఓ మై లార్డ్ అని పిలుస్తున్నాడు. నా ప్రభువా. ఆలోచించుకుని తను తాను ఒప్పుకుంటున్నాడండి. అయ్యా, ఇంతగా నీవు హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది, నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నేనెంతటి వాడిని. ఆమేన్ అన్న ఒక్క నిమిషం. 17వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. కొన్ని విషయాలు సన్నిధిలో కూర్చుని అడిగిన తర్వాత, బాగా మీకు చరిత్ర తెలుసు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను, వినండి.
కూర్చున్నవాడు అవసరమైన విషయాలే దేవునితో చెప్తున్నాడు. అనవసరమైన విషయాలు మాట్లాడట్లేదు. తన కుటుంబానికి సంబంధించి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి క్షేమకరమైన విషయాలు మాత్రమే దేవునితో ప్రస్తావిస్తున్నాడు. ఇది మనం గమనించాలి. చాలా విషయాలు ప్రస్తావించిన మీదట కొంత సమయానికి ఏమని అడుగుతున్నాడంటే, యెహోవా నా ప్రభువా మేలు చేయచేదు అని అందులో నీ దాసుడనైన నా కుటుంబం అయ్యా నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించాలని. కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని ఒక తండ్రిగా వేడుకుంటున్నాడు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వాక్యం విన్నారు. పిల్లలకు అంటున్నారు, అప్పో సప్పో చేసి చదివిస్తున్నారు. ఎందుకైనా మంచిదని ఆడవాళ్ళకి డబ్బులు లేకపోయినా కరాటీ కూడా నేర్పిస్తున్నారు ఆడపిల్లలకి. మంచిదే, ఎందుకైనా మంచిదని వింటున్నారా? సైకిల్ నేర్పిస్తున్నారు, సైకిల్ నేర్పిస్తే బండి నడిపిస్తుందని. ఇవన్నీ కూడా వాళ్ళు అడగక మునిపే వాళ్ళకి ఏమేమి కావాలో ముందుగానే ఆలోచించి కాలానుగుణంగా పిల్లలకి తల్లిదండ్రులు అన్నీ సమకూరుస్తున్నారు. మంచిదే. అయితే ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మీ కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడాలో, కుటుంబం యావత్తూ ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో 3 మాటలు చెప్పి ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. ఒక మహారాజు బాధ్యతలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, క్షణం తీరిక లేని మనిషి కుటుంబాన్ని విస్మరించలేదండి. తనకెన్ని బాధ్యతలు ఉన్నా ఆత్మీయతను పోగొట్టుకోలేదండి. ఆత్మీయతను కాపాడుకుంటూ కుటుంబాన్ని బాధ్యతను కలిగి రాజ్యభారం, కుటుంబ భారం, వ్యక్తిగత భారం, ఇన్ని భారాల మధ్యలో, సమస్యల సుడిగుండాల మధ్యలో కొట్టుమిట్టాడి నిలబడి దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందిన ఏకైక ఘనుడు మన పితరుడైనటువంటి దావీదు గారు. ప్రియులారా, అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు నేర్చుకోవాలి. ఆమె దేవుని సన్నిధిలో గడిపే అలవాటు మనకు ఉండునుగాక. సౌండ్ పెద్దగా రాలేదు, చూసారా? ఆమె దేవుని సన్నిధిలో కాళ్ళు వంచే అలవాటు ఇక మీదట ఉండునుగాక. ఆమేన్. బైబిల్ అండి, దాహముతో మండుతున్న ఒంటెలు మోకరించబడ్డాయి. మోకరించిన ఒంటెల కడుపు దాహం తీరిందండి. నిలబడి తిరిగినంతసేపు దాహం తీరలేదు సుమా. ఎప్పుడైతే ఆ ఒంటెలు మోకరించమనగానే మోకరించాయో, అపరంగా ట్రైనింగ్ అది. దాసుడు చెప్పగా మోకళ్ళేయండి అనగానే పటామని మోకరించినాయండి. వాడి కడుపు నిండా దాహం తీరింది. రాత్రి నా మాట ఆలకించాలి. మోకరించిన వారి దాహం తీర్చబడుతుంది. మోకరించి అనుభవం ద్వారా ఎన్నో మేళ్ళు జరుగుతాయి. ఈరోజున కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నేను బాగుంటే చాలని తల్లి అనుకుంటే, నేను ఒక్కడనే కదా పాడైపోయిందని తండ్రి అనుకుంటే, వాళ్ళకి ఐక్యత లేదు మాకెందుకులని చెప్పి పిల్లలు అనుకుంటే, ఆ కుటుంబాలు ఏమవుతాయి? ప్రియులారా, నడుస్తున్న కాలములో నడుస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు పెట్టుకుని ఆలోచన చేయగలిగితే, ఈ రాత్రి కుటుంబము యావత్తు దేవుని చేతిలో ఉండగలిగితే, దేవుని చేతిలో కాపాడబడగలిగితే ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. మీకు తెలుసు కదా, భక్తుడు కీర్తనకారుడు రాస్తూ అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ, ఎలాగా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలట? అది పచ్చగా కలకల్లాడుతూ భోజనం కూర్చోగానే అందరూ కనపడాలి.
ఇది ఒక ఆశీర్వాదానికి గుర్తండి. అందరూ కలిసి భోంచేసేటప్పుడే కానీ, మాట్లాడుకునేటప్పుడు కానీ కలిసి 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 ఉండే పరిస్థితులు తారుమారు అవుతున్నాయండి. ఎవరికి వాళ్ళే రాత్రి ఆలోచన చేద్దాం. భక్తుడు ఆ చక్కని కోరికని దేవునితో చెప్పుకుంటున్నాడు. అయ్యా, నీ దాసుడనైన నా కుటుంబం. బా, ఎంత చక్కని మాటలండి. రాజునైన నా కుటుంబం అంటలేదండి. దేవుని ఎదుట దావీదు స్థానం ఏంటో గుర్తుపట్టే చెప్తున్నాడు. నేను నీకు దాసుడే. ఆమేన్. లోకానికి రాజునేమో కానీ దేవా, నీకు మాత్రం నేను దాసుడే. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము ఎక్కడుండాలని కోరుకుంటున్నాడండి? ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు? నేనే కాదయ్యా, నా కుటుంబం యావత్తు నీ సన్నిధిలో ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, కుటుంబం యావత్తు ఆయన సన్నిధిలో ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదాన్ని గుర్తు. ఆమేన్. ఆశీర్వాదం అని జనం ఎగబడుతున్నారు. దేనికి? 4 డబ్బుల కోసం. దేనికి? ఒక కారు కొనుక్కునే దాని కొరకు. దేనికి? ఒక ఇల్లు కొనుక్కునే దానికి. ఆశీర్వాదం అంటే మెటీరియల్కి సంబంధించింది కాదండి, అది ఆత్మకు సంబంధించింది. మీకు తెలుసా? ఆత్మ వర్ధిల్లితేనే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారం ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లుతుందో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. ఆమె ముందు ఎక్కడ వర్ధిల్లాలి? చెప్పాలి. ఎక్కడ వర్ధిల్లాలండి? ఆశీర్వాదం అనేది ఎలా ప్రారంభం అవుతుందంటే ఫ్రమ్ ఇన్నర్ సైడ్, అవుటర్ సైడ్. ఆమెన్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆశీర్వాదం? లోపల నుంచి బయటకి. ఈ ఆశీర్వాదం అనేది మొదటి నుంచి లోపల నుంచి రావాలని కొన్ని మంచి సందర్భాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను, ఆలకించాను. మహారాజు అంతటి వాడికి, అయ్యా ఇన్ని రాజ్యాలకు జయించాను కానీ అదిగో ఆ ఒక్క రాజ్యం మిగిలిందయ్యా, దాన్ని కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేయవా అని అంటే బాగుండేది రాజు కాబట్టి. అయ్యా, అందరూ చక్కని పిల్లలే ఉన్నారు, ఇంకా చక్కని వాడిని ప్రపంచంలో ఎవ్వరూ ఇంతవరకు పుట్టనంత అందంగా ఒకని పుట్టించరాదా అని అంటే బాగుండేది. పిల్లరా, ఇలాంటి విచిత్రమైన కోరికలు ఏవి మన పితరుడైన దావీదు గారు అడగలేదు. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక ఆత్మలో పరిపూర్ణత స్థితిలోకి ఎదుగుతున్న వ్యక్తి, ఆత్మలో పరిపూర్ణ స్థితికి ఎదుగుతున్న ఆ వ్యక్తి అడుగుతున్న ఒక మంచి కోరిక, మనం కూడా కోరాల్సిన ఒక చక్కని కోరిక ఏంటంటే, ఈ రాత్రి మొదటి రాత్రే మీరు ఇక్కడ కోరుకుని వెళ్ళండి, నా దేవుడు దాన్ని ఆమేన్ అని ఆశీర్వదించబోతున్నాడు. ఇంతవరకు మీ కుటుంబం ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? కుటుంబాన్ని కట్టే దేవుడు, దాన్ని స్థిరపరిచే దేవుడు, అంతము వరకు కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని ప్రజలారా, శ్రద్ధగా వినండి. మన దేవుడు ఎవరంటే, ఇది నీ కర్మరా అని వదిలేసేవాడు కాదండి, చేసావు కనుక అనుభవించు అని వదిలేసేవాడు కాదండి, తలరాత రాసేవాడు కాదు, కానీ తలకిందులుగా చరిత్రను మార్చగలిగిన ఒకే ఒక్క నిజ దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు మాత్రమే. కుటుంబాలు కట్టే దేవుడు, మనసుల్ని కట్టే దేవుడు, మనసులో ఉన్న ఆలోచనల్ని స్థిరపరిచే దేవుడు. కొన్ని చరిత్రలు మీ ఎదుటికి తీసుకొస్తాను, మీరు వినే పని, నేను చెప్పే పని. దేవుని స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని కోరిక కోరాడండి. ఈ మాటలు చదువుతుంటే ఓ తండ్రిగా నా ఒళ్ళు పులకరించింది. మీకు చెప్పమన్న మాటలే చెప్తున్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తే గత రాత్రి ఏదో రికార్డు తీసుకొచ్చి ప్లే చేయట్లేదండి, నాకు అలవాట్లు కూడా లేదు. ప్రభు ఏది చెప్పమంటే చెప్తాను. విని మనసులో పెట్టుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే, ఇక్కడి నుంచే నీ చరిత్ర తిరగరాయిపోతున్నాడు దేవుడు.
తిప్పే స్థితికి వచ్చారు ఈ రాత్రి. మీరు బైబిల్లోంచి కొన్ని చరిత్రలు చూపిస్తాను, వినండి. దావీదు అడిగాడు, అయ్యా ఇంతగా హెచ్చిచ్చావే, నేనే పాటివాడినయ్యా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నవాడిని. మా నాన్న కూడా నా జీవితాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నా బ్రతుకు ఘోరమైన చరిత్ర నాది. కన్న కూడా నా కొడుకు అని చెప్పుకునే స్థితిలో లేని చరిత్ర నా చరిత్ర. నా కన్న తండ్రి మర్చిపోయాడు కానీ దేవా, పరమ తండ్రి నువ్వు మర్చిపోలేదయ్యా, నీవు నాకు కాపరివి అంటాడు భక్తుడు. ఎంత చక్కని కీర్తన. యెహోవా నా కాపరి, నాకు అమ్మ ఏమీ కలగదా, లేమి కలగదు. ఆమేన్, ఆమేన్. కొంతమంది పాడి అలవాటాయి, ఏమీ కలగలేదు, ఏమీ కలగలేదు, ఏమీ కలగలేదంటే ఎంత ఇచ్చినా ఏమీ లేదు అంటున్నాం కనుక ఏమీ లేకుండా పోతలే పో అంటాడు అనుకో. యేసు రక్తమే జీవం, అంతే సంగతి. దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించండి. ఓ చక్కని కోరికండి, అయ్యా నేను ఏ పాటివాడిని, నా ఇల్లే పాటిది, నా గోత్రం ఏ పాటిది. కేవలం నీ కనికరం కదా నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టింది, రాజు కుమార్తెనిచ్చి వివాహం చేసింది. ఈ రోజున అందరూ జేజేలు కొడుతున్నారంటే అది కారణం నీవే కదా అని తన స్థానం, తన స్థితి మర్చిపోక నిలకడగా ఉన్నవాడు, నిలబడిన వాడు అడుగుతున్నాడు, అయ్యా ఇది నాతోనే అంతం కాకూడదు. ఆమేన్. బాగా వినా, నీవు దీవించిన ఈ ఆశీర్వాదం నా కుటుంబానికి కూడా వర్తించాలి. ఆమేన్, ఆమేన్. నేను గొప్ప భక్తుడినని అందరూ అనుకోవటం కాదు, నాలో పరిమళించినటువంటి ఈ సువాసన, ఈ పరిమళ తైలం నా కుటుంబం అంతా కూడా వ్యాపించాలి. అందుకని నా దేవా యెహోవా, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము నిలిచేటట్లుగా దాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేశారు. సొలొమోను పుట్టక మునిపే, ఎప్పుడు సొలొమోను పుట్టక మునిపే ఈ ప్రార్థన చేశాడట. మొత్తానికి దేవుడు వాగ్దాన ప్రకారం ఒక చక్కని, ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విచిత్రమైన జ్ఞానం కలిగిన వ్యక్తిని దేవుడు అతనికి సంతానంగా ఇచ్చాడు. ఇస్తే సొలొమోను కాలంలో కూడా అతను కూడా దేవుడి మాట విని ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట కూడా చదువుదామా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యం చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యం చదవాలి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇజ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నీ కోరిక యావత్ ప్రకారం ఏలు, ఎట్లా ఏలాలనుకుంటున్నావు అట్లా ఏలు. రైట్. 38వ వాక్యం, అదిగదుగా మాటలు అండర్లైన్ చేయండి. నేను నీతో ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్న వాటి చొప్పున విని విని మార్గాన్ని అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ, అదిగా వాళ్ళ నాన్న చేసిన ప్రార్థనని కోడి చేసి దేవుడు గుర్తు చేసి సొలొమోనుతో అంటాడు, నా మాట విన్నట్లయితే మీ నాన్న నా మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అతని కుటుంబంలోంచి వచ్చిన వాడు సొలొమోన్, నీవు నా మాట విని నా ఆజ్ఞలను అనుసరించి మీ నాన్న, ఆ మాట చదవండి, నిత్య అయినా నా సేవకుడైన ఆమెన్
ఆ, ఆ, ఆ. ఆమె దావీదు కుటుంబాన్ని ఎలాగైతే ఆశీర్వదించానో మీ నాన్న కుటుంబాన్ని, సొలొమోనా, నా సేవకుడైన మీ నాన్నలాగా నువ్వు కూడా నా మాట వింటే, నడిస్తే, ఆమె మాట వినాలి, నడవాలని. చాలామంది వాక్యం విన్నంతసేపు ఆహా ఓహో అని బుర్రకథ ఊపినట్టు ఊపుతారండి. ఇక మరుసటి రోజుని చూడాలా. ప్రియులారా, దేవుడు నీకు తోడై రావాలంటే వినేవారుగా ఉండకూడదు, దాన్ని ఆచరించేవారై ఉండాలి. దేవుడు నీ పక్షంగా నిలబడాలంటే మాట వినుట శ్రేష్టం. సౌలా సౌలా బలి అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం అయ్యా, శ్రేష్టం. రాత్రి శ్రద్ధగా వినండి. వాళ్ళ నాన్నను గుర్తు చేస్తున్నాడండి. నీవు సంపాదించిన ఆశీర్వాదం, ప్రియులరా మీకు మాట చెప్పనా, మీరు సంపాదించిన వెండి బంగారం ఆస్తుపాస్తులు ఒక రోజున వదిలి వెళ్ళాల్సి వస్తుంది. బట్ దేవుని సన్నిధిలో కూర్చుండి మీరు పొందే ప్రతి ఆశీర్వాదం అది తరతరాలు తరతరాలు నీ పిల్లలకి పంచబడుతుంది, నీ పిల్లల తలల మీద నిలుస్తుంది. ఈ రాత్రి బాగా గమనించ. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? 4 ఇళ్ళు కట్టి పెడదామా? 4 తరాలకు సరిపోయే ధనాన్ని సమకూర్చి పెడదామా? పిల్లరా, ఇది ఏది కూడా కుటుంబానికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టదు. ఒకవేళ బ్రతకడానికి ఆధారం అవుతాయేమో కానీ, నా మాట వినండి. సొలొమోనుతో ప్రభు చెప్తున్నారు, ఇదిగో నా సేవకుడైన నీ తండ్రి అయిన దావీదు నా మాట విన్నాడు, నా ఆజ్ఞలు చొప్పున నడిచాడు. నీవు కూడా మీ నాన్నలాగా నడిస్తే, ఆమేన్, మీ నాన్నలాగా నా సన్నిధిలో స్థిరంగా ఉంటే, నీ సింహాసనమే కావచ్చు, నీ ప్రజలే కావచ్చు, తరతరాలు తరతరాలు స్థిరపడేటట్లుగా నేను చేస్తా. ఆమేన్, ఆమేన్. దేవుని ఆశీర్వాదం ఒక తరంతో ఆగిపోయేది కాదండి. దేవుడిచ్చే ఆశీర్వాదం పిల్లల పిల్లల నీతి నిలుస్తుందండి. పిల్లల పిల్లలకి అది తరతరాలకి నిలిచేదండి. మీకు తెలుసా, 112వ కీర్తనలో భక్తుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి ధన్యుడు వాని సంతతి వారు. మరొకసారి చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. అండర్లైన్. ఆయన ఆజ్ఞలను బట్టి ఏం చేయాలట? మామూలుగా కాదు, అధికంగా ఆనందించగలిగితే, దాన్ని ఎంజాయ్ చేయగలిగితే, దాన్ని రిసీవ్ చేసుకోగలిగితే, ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, మకరందాన్ని గుర్తుపట్టగలిగితే, వింటున్నారండి? భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే కాదండి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు, అట్టి వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఆమేన్. వాని సంతతట ఈ భూమి మీద బలవంతులు, మైటీ జనరేషన్స్, మైటీ జనరేషన్స్. వాని సంతతి భూమి మీద బలవంతులు అవుతారు. ఎవరి సంతతి అండి చెప్పాలా? ఆమేన్. వాళ్ళ నాన్న కలిగి ఉన్నటువంటి భయభక్తి దాన్ని క్యారీ చేస్తున్నాడండి కొడుకు. తండ్రికి తగ్గ కొడుకు అంటారే, ఇది దీనిలాగే పోలికలు వేసుకుని కోపం తెచ్చుకుంటే కాదండి, తండ్రి కలిగిన ఆత్మీయతని కొడుకు చేయగలగాల, తరం వెంబడి తరం చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కొడుకు క్యారీ చేస్తూ అంటాడండి. ఆయన ఏమంటాడంటే, అయ్యా, మా నాన్నకి ఇచ్చిన ఆశీర్వాదం కంటే నన్ను ఎక్కువగానే ఆశీర్వదించావు. ఏముంది నాలో, ఇంత చిన్న వయసులో ఇంత గురుతర బాధ్యత పెట్టావు అని దేవుణ్ణి అడుగుతుంటే, పిచ్చోడా, నిన్ను బట్టి కాదు, మీ నాన్న నీ కొరకు ఒక ఆస్తిని సంపాదించా, దాని యొక్క వారసుడుగా నిన్ను నేను ఏర్పరచుకున్నాను.
ప్రపంచంలో ఎవరికి లేనంటి ఉన్నతమైన జ్ఞానం, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి వివేకం నీకు ఇచ్చి పంపుతున్నా అంటూ కొన్ని విషయాల్ని దేవుడు అనేకసార్లు హెచ్చరిస్తూ ఈ సందర్భంలో చెప్తున్నాడు. నా సేవకుడైన దావీదు వలె నీవు కూడా నా ఆజ్ఞల్ని అనుసరించి అదే 11వ అధ్యాయం 38:8 నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములు అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుతూ నా సేవకుడైన దావీదు చేసిన నా కట్టడల్ని నా ఆజ్ఞల్ని దావీదు ఏం చేశాడండి? ఏం చేశాడట? నా కట్టడల్ని నా ఆజ్ఞల్ని గైకొనినట్లుగా నీవు కూడా గైకొనిన ఎడల ఆమె ఇజ్రాయేలీలందరి మీద ఇజ్రాయేలీల వారిని నీకు అప్పగించేదను. అక్కడ వరకు చాలండి. నీకు అప్పగిస్తా. మీ నాన్న నడిచినట్లుగా నా ఆజ్ఞల్ని గైకొనిన ఎడల. ఈ రోజున తరం వెంబడి తరం, ఈ రోజున 1 ఎకరం పొలం సంపాదిస్తేనండి నలుగురు పుడితే నలుగురు 4 మొక్కలు చేసుకుంటున్నారు బతికుండగానే. ప్రియులారా, ఈ రోజున పొలం కంటే, నగల కంటే, ఆస్తిపాస్తుల కంటే నా మాటేనండి, దావీదు వలె ఆజ్ఞల్ని గైకునే అనుభవం మన పిల్లలకి నేర్పగలిగితే ఆమె పితరులను విడవని దేవుడు తరం వెంబడి తరాన్ని ఆశీర్వదించిన రీతిగా సొలొమోనుతో అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలు వారందరినీ నేను నీకు అప్పగిస్తాను. ఆమె ప్రైజ్ ది లార్డ్. కుటుంబం దీవించబడాలండి. కుటుంబం యావత్తును దీవించబడాలి. ఎలా? 2 మాటలు చెప్తాను. ఒకటి, ఆజ్ఞలని తరం వెంబడి తరం గైకొనాలి. నీవు కొనసాగిస్తున్న ఈ భక్తిని నీ పిల్లలు కూడా దాన్ని కొనసాగించేటట్లుగా నేర్పాలి. అలా నేర్పగలిగితే నీ తరం వెంబడి తరం ఏం పొందుకుంటారు తెలుసా? కృప వెంబడి కృపని పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, ఆజ్ఞల్ని గైకొన్న తరాన్ని ఆయన మర్చిపోడు. అదే 112 కీర్తన రాసి ఉంటుంది. ఆయన పిల్లల్ని ఆయన ఇజ్రాయేలీలు మర్చిపోడు, అహరోను వంశస్థులు మర్చిపోడు. ఆ మాట 115వ కీర్తన 12వ వచనం నుంచి త్వరగా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడటండి? ఇజ్రాయేల్ అంటే గొర్రె పిల్ల రక్తం చేత విమోచించబడిన వాళ్ళే ఇజ్రాయేలీలు. ఎవరైతే లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి కల్వరిలో కార్చినటువంటి యేసు రక్తం, నిర్దోషమైన పాపమును క్షమించగలిగిన ఏకైక రక్తం యేసు రక్తం. ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో, పాప క్షమాపణ పొందుతారో, వారు ఖచ్చితంగా శాపము నుంచి విడిపించబడతారు. ఆమేన్. నా యేసు రక్తం శాపములోంచి విడిపించి ఆశీర్వాదంలోకి నడిపించే రక్తం యేసు రక్తం. అందుకే భక్తుడు ఇక్కడ రాస్తూ అంటాడు, ఇజ్రాయేలుని ఆశీర్వదిస్తాడు, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడండి? ఇజ్రాయేలీలు అనగా గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారిని ఆశీర్వదిస్తాడు. రెండవది, అహరోను అనగా యాజకత్వం. ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే ప్రార్థన ధూపం వేయబడుతుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో, ఆ ఇల్లు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది అనేది 100కి 1000 వాస్తవం. ఆమేన్. ఆయన
ఉమ్, పిన్నలనేమి పెద్దలనేమి ఉమ్. తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దాని ముందు మాట యెహోవా మమ్మను మర్చిపోలేదు. అక్కడి నుంచి చదవ యెహోవా మమ్మను మర్చిపోలేదు. 12 వచ్చారు. రైట్. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆమేన్. మర్చిపోనోడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని, ఆ తరాన్ని, ఆ వంశాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. విన్నారండి? మర్చిపోడు. ఒకసారండి దావీదు కాలంలోనే నిబంధన మందసాన్ని అంతఃపురంలోకి తీసుకొద్దామని, రాజపట్టణంలోకి తీసుకురావాలని ఆశపడ్డాడు దావీదు. నేనైతే ఇంత పెద్ద పట్టణంలో రాజభవనంలో సుఖభోగాలు వెలగబెడుతున్నాను, నా దేవుని నిబంధన మందస్సం ఎండకెండి వానకు తెరిచి దుమ్ము కొట్టుకుపోతుంది, నా ఘనతకి నా దేవుని బలానికి సూచన అయిన ఆ నిబంధన మందస్సం అక్కడ ఉండటం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆ నిబంధన మందసాన్ని సంభ్రమాశ్చర్యాలతో ఊరేగింపుగా తీసుకువస్తున్న తరుణంలో ఒక అపశృతి జరిగితే దావీదుకి గుండె జారినంత పని అయింది. అమ్మ బాబోయ్, ఈ నిబంధన మందసాన్ని పొరపాటున ఇంట్లో కానీ తీసుకెళ్తుంటే ఏమైపోదునో అని చెప్పి ఎక్కడ పెడదాం అని కానీ ఒకడు కనపడ్డాడు ఎదురుగా. ఎవరతను? అమ్మా, ఆ పేరు పలకటం కొంతమంది బాగా వస్తుంది. ఒబేదేదేము ఇంట్లో రేయ్ ఇక్కడ ఉంచు, మళ్ళీ తీసుకెళ్తాను అని చెప్పి అన్వాంటెడ్గా పెట్టేసి చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవడైనా పోయాడా, ఏమన్నా ఎరా ఆ ఇంట్లో ఏం జరగలేదండి. వారం తర్వాత మళ్ళీ ఏమైనా అయిందా? ఏం అవ్వలేదండి. కాదురా, ఎవడన్నా పోయి ఉంటాడు చూడండి అని 3 నెలల తర్వాత వాకప్ చేస్తే, విచారణ చేస్తే ఊరంతా టామ్గా అవుతుంది. ఏంటది? అయ్యా, నువ్వు ఏమంటా పెట్టావో కానీ ఆమె చదువుదామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. అక్కడేం పర్లేదు, చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా, రైట్, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఆమె మరొకసారి యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఏం చేసాడటండి? ఆమె విన్నారా? ఏ నిబంధన మందస్సు ఇంట్లోకి వస్తే ఏం జరుగుద్దో అని భయపడ్డాడో, ఆ నిబంధన మందస్సం అతని ప్రమేయం లేకుండా అనుకోని విధంగా ఆ ఇంట్లోకి వెళ్ళిందండి. విన్నారా? వెళ్ళిన ఆ ఒబేదేదేమో ఇంట్లో ఎలా మారింది తెలుసా? దేవుని మందసము ఎంతకాలం ఉందండి? ఉండుట వలన. ఆమేన్. ఇప్పుడు తలపైకి ఎత్తాలి. ఎంతకాలం ఉందండి అమ్మా? కేవలం 90 రోజులు. ఈ 90 రోజుల్లో అతని ఇంట్లో జరిగిన సంభవం పట్టణమంతా మారుమోగింది. ఆమె ఇక్కడ చక్కని పదాలు రాస్తున్నాయి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి. ఇంటిని కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడని ప్రైజ్ ది లార్డ్ దావీదునకు వినబడగా. హల్లెలూయా. ఏమన్నాడు? నిబంధన మందసం ఒక ఇంట్లో ఉండుట వలన దేవుడు ఆ ఇంటిని, అతని ఇంటి వారు అందరినీ అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా. దావీదు పోయి. చాలండి, మీ చరిత్ర అంతా తెలుసుగా. అతనిని, అతని ఇంటి వారి అంతటిని, అతని కలిగిన అంతటిని వింటున్నారా, ఆశీర్వదించిన సంగతి రాజ్యమంతా మారుమోగుతా ఉంది. ఆ నిబంధన మందసం మా ఇంట్లో పెడితే బాగుండని ఇప్పుడు ఆరాట పడుతున్నారు జనం.
నిబంధన మందసాన్ని చూసి భయపడ్డాడు దావీదు. ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఎలా దీవించబడింది అతని ఇల్లు, అతని కలిగిన సమస్తం ఎలా ఆశీర్వదించబడింది అంటే అర్థం ఏంటి? చిరిగిపోయిన బట్టలు మానేసి పట్టు చీరలు కట్టుకుని తిరుగుతున్నారా అన్న? ఏమండి, సైకిల్ గతి లేనోడు అమ్మ BMW AW అది ఏదో డబ్ల్యూలండి, WW అవి కొన్ని ఉంటుంది సార్, వింటున్నారండి? ఏమిటో జనాలకి ఇలాంటివి చూస్తే మహా సంబరం. అబ్బా ఇలా ఆశీర్వదించబడ్డారండి. కాదండి పిల్లరా, అతని స్థితి మారింది, ఇంటి పరిస్థితి మారింది, సమాజంలో అతని గౌరవం పెరిగింది. ఆమె అతను కోరుకుని తెచ్చుకోలే, అన్వాంటెడ్గా వచ్చింది. బట్ మందసం ఉన్న ఆ ఇంటిని, ఇప్పుడు మీరు తలపైకి ఎత్తండి, రెఫరెన్స్ చెప్పకుండా మామూలుగా చెప్తాను నేను. ప్రభు అన్నారు, ప్రత్యక్ష గుడారంలోంచి నేను మాట్లాడాలంటే ఒక నిబంధన మందసాన్ని చేయి మోషే. ఎలాంటిదంటే అది 2 కెరూబు రెక్కలతో కప్పుతూ ముఖాముఖిగా చూసుకుంటూ ఎదురు బదురుగా నిలవబడినటువంటి సమాధాన స్థితి కలిగినటువంటి దేవదూతల ప్రతిమలు కలిగినటువంటి ఆ మధ్యలో నుంచి నేను నా ప్రజలతోటి మాట్లాడతా. కరుణా పీఠంలో నుంచి నా ప్రజలతో నేను మాట్లాడతా అని చెప్పా. ఈ సంగతి దావీదుకి ఎందుకు అర్థం కాల? మందస్సు అంటే జయానికి సూచనగా అనుకున్నాడు, మందస్సు అంటే బలానికి సూచనగా మాత్రమే అనుకున్నాడు. బట్ మర్చిపోయిన సంగతి ఏంటంటే ప్రతిరోజు మందస్సు ఉన్న స్థలంలోంచి దేవుడు మాట్లాడతాడు. సమూయేల్ సమూయేల్ అని ఎక్కడి నుంచి పిలిచాడండి? ఎక్కడి నుంచి పిలిచాడు? మందస్సు నిలవబడిన స్థలంలోంచి ఒక స్వరం వచ్చింది. నా దేవుడు ఎవరో తెలుసా? ప్రతిరోజు మాట్లాడే దేవుడు. ఆమె దీనికి అనుబంధంగా మరొక చరిత్ర కూడా చెప్తా. ఓ పెద్ద మిలిటరీ ఆఫీసర్ అండి, అతని శతాధిపతి అని పేరు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం, 10వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండేను. కైసరయలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా, అండర్లైన్, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. వింటున్నారండి? చాలా మంది భక్తి విషయానికి వచ్చేసరికి ఉద్యోగం అడ్డమవుతుందని ఒక వంక చెప్తుంటారండి. ఉద్యోగం అనేది వంకగా మారుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఒక చరిత్ర రాయబడుతుందండి. ఇతను 100 మందికి రిప్రజెంట్, శతాధిపతి. వింటున్నారండి? ఏమంటారు వాళ్ళని? సెంచురియన్నా, అంతే కదా? రైట్. ఓ బాధ్యత కలిగిన ఉన్నతమైన స్థానంలో ఉన్న ఈ కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఆమె ప్రజలకు బహు ధర్మము చేయించు. వింటున్నారండి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వింటున్నారా? నీవు ఆశీర్వదించబడితే ప్రజలకు ప్రయోజనకరంగా మారుతావు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించడం మొదలు పెడితే నీవు పెట్టే చేయిగా ఉంటుంది కానీ తీసుకునే చేతిగా ఉండదు. ఇది గమనించాలి. ఎంతమంది నా చెయ్యి పైన ఉండాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తి దేవుని చూపిస్తూ హల్లెలూయా చెప్తారా? కొంతమంది చేతులు పైకి చాపటం కూడా రావట్లేదండి. నా చెయ్యి పైన ఉండాలనుకుంటున్న వాళ్ళు ఆమె అబ్బో ఒకరు 2 చేతులు ఎత్తారు, వారిని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమె ఎమర్జెన్సీ నీడ్ అనమాట. త్వరగా దీవించబడితే ఇంకా బాగుండాలి. దేవుడు మీ ఆశ తీర్చునుగాక. ఆమె చూడండి, ఇతడట ఇంటి వారందరితో కలిసండి భయభక్తులు కలిగి ప్రజలకట ఎట్లాంటి ధర్మం, బహుధర్మాలు చేస్తూ వచ్చేవాడు. దేవునికి ప్రార్థన చేయువాడు. ఆమె ఒక ప్రక్క ప్రార్థనా పరుడు, భయభక్తి కలిగిన వాడు, సమాజంలో హెల్పింగ్ నేచర్ కలిగిన వాడు. పలానా మనిషి ఎలాంటి వాడంటే అందరికీ హెల్ప్ చేసే మనిషి అండి అనే ఖ్యాతి గడించాడు కొర్నేలి. ఈ భక్తి పరలోకాన్ని ఇంప్రెస్ చేసిందండి. దేన్ని? ఇతని ఆత్మీయ జీవితం పరలోకం సంతోషించి దానికి జవాబు దిగొచ్చింది. చదవండి, త్వరగా చదవండి.
అతడు నాలుగో పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఉమ్. దేవుని దూత అతని ఎద్దకు వచ్చి అతడు 3 కొర్నేలి గంటలప్పుడు అని పిలుచుట. ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి కొర్నేలి అని పిలుచుట ఆ. దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కొర్నేలే అని పిలవగానే ప్రభువా, చూడండి ఎలా పలికాడు. ప్రభువా ఏమని అడిగెను. ఆమె అందుకు ఒక నిమిషం దూత, మీరు మంచి బలమైన ప్రార్థనలు, లోతైన ప్రార్థనలు గెలిపోయి యేసు రక్తం చేయమని మంచి ఉద్యోగంగా ప్రార్థనలు ఉన్నప్పుడు నీ పేరు పెట్టి ఎవరైనా దేవదూత దిగొచ్చి అమ్మా అంటే తూ యేసు రక్తం చేయ అంటారా? లేకపోతే ఇది కొర్నేల్లాగా ప్రభువా, బా ఏం ఆన్సర్ అండి, ఎంత లోతుకెళ్ళి ఉంటాడండి. వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టాడు. మీరైతే గుర్తుపడతారా? చలి జ్వరం రాకపోతే యేసు రక్తం చేయ గుర్తుపట్టి ఏమంటాడంటే అతడు దూత వైపు తేరి చూచి భయపడి ఆమె ప్రభువా ఏమని అడిగాను. ప్రభువా దూత, ఏంటయ్యా, ఏంటి సడన్ గా వచ్చేసావు? ఆమె ప్రభు అంటాడేంటి, దేవదూత గారు అని పిలవాలి కదా. పిల్లరా, నీ భక్తి ఇదిగో ఈ రకంగా ఈ విధంగా ఎదగలిగితేనండి పరలోకంలో ఉన్న అనుభవాల్ని ఇక్కడే ఉండి చూడొచ్చు. ఆమె బ్రతుకుండగానే దర్శన భాగ్యం పొందొచ్చు. పిల్లరా, జరిగిన సంభవం ఇది. ఈ కొర్నేలి ప్రార్థనలో ఉంటే ఒక దేవదూత దిగొచ్చి కొర్నేలి అని పిలిచాడు. వెంటనే అతడు తేరు చూసి కొంచెం కంగారు పడి వెంటనే అర్థం చేసుకుని ప్రభువా ఏంటయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమె దే ఆర్ ఆల్ రిచ్ కాదండి, రీచ్ చేరిపోయినాయి. చాలయ్యా, భలే భక్తి చేసావు అని ఒక ఆన్సర్ వచ్చింది. ఓకే ఆ తరువాత ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి ఇదిగో చెప్పగానే అవునా ప్రభా, పరలోకం అంతా సంతోషించిందా? అయ్యా నాకు సర్టిఫికేట్ ఒకటి పట్టురావా, నాకు రికగ్నైజింగ్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వవా పరలోకం నుంచి అని ఏమీ అడగలేదండి. చూడండి, ఇక్కడ మీకు కొత్త పాయింట్ చెప్పాలనుకుంటున్నారు. ధర్మకార్యాలు పరలోకి వెళ్ళినాయి, ప్రార్థనలు పరలోకి వెళ్ళినాయి, ఇంకా భయభక్తిని చూసి దేవుడు ఆనందించాడు. ఇంకేం లోటు ఉందండి? ఆత్మీయతలో ఇంత ఎదిగిన వ్యక్తికి ఇంకేమైనా కొదువు ఉందా? ఉందగనుకునే అవసరమైన దాన్ని చెప్పు. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఇన్ని చేరినాయి కానీ ఇంకా నీకు నేర్చుకోవాల్సింది కొంత ఉంది. ఏంటంటే ఇదిగో యొప్పే పట్టణానికి పంపించి అక్కడ పేతురు అను మారు పేరు గల సీమోను చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. అతను పిలిపించుకుని చదవాల అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని పంపి ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారికి యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి. మీ చరిత్ర తెలుసు, పేతురు గారు ప్రార్థనలో ఉంటే ఒక దర్శనం చూశాడు. అంతవరకు అన్యుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ దర్శనం చూసిన తర్వాత మనసు మార్చుకున్న వెంటనే ఇదిగో నీ కొరకు మనుషులు వెతుకుతున్నారు బయటికి వెళ్ళని చెప్పిన ఆ దర్శనంలో బయటికి వెళ్ళి చూస్తే దర్శనంలో చెప్పబడినట్లుగానే అతను వెతుక్కుంటూ కొంతమంది వచ్చారు. హలో, మీరు వెతుకుతుంది నన్నే, నేనే సీమోను పేతుర్ని అని చెప్పగానే మీకు ఏం కావాలి అంటే, అయ్యా నీకోసం ఈ పట్టణం అంతా వెతుకుతున్నాం బాబు. ఏమిటయ్యా ఏం పని అంటే, మేము కొర్నేలి అనే ఒక శతాధిపతి ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం, మేము నిన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చాం అంటే ఏమిటట నాతో అతనికి పని అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం వింటారా? చదవాలి 10వ అధ్యాయం 19 చదువుదాం. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదుకుచున్న వాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడువాడు
యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన మంచి పేరు పొందిన వాడైనా కొర్నేలియును ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఆమేన్. ఇంత ప్రార్థన పరుడే, ఇంత భయభక్తులు కలిగిన వాడే, ఆజ్ఞల్ని కైకొన్నవాడే, ఇతనికి ఇంకా ఏం కావాల్సి ఉంది? ఇంకా చాలా మంది అనుకుంటారండి, ఇంతగా ఎదిగాను కదా, ఇంతగా బలపడ్డాను కదా, నా ప్రార్థనలు పరలోకానికి వెళ్ళినాయి అని కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయి కదా, ఇంకేం కొదువా అని అనుకుంటారేమో. బోధ విషయంలో ఇంకా కొరత కలిగి ఉన్నాం అనేది వాస్తవం. అది కూడా ఎవరి బోధ? ఏ బోధ పడితే ఆ బోధ కాదు, వింటున్నారా? మనుషులందరికీ ఒక్కసారి అప్పగించబడిన బోధ, అపోస్తులకి ప్రభువు నేర్పించి పంపించిన ఒకే ఒక్క బోధ. ఆ బోధ కొరకు పోరాడాలని భక్తుడు తన పత్రిక రాస్తున్నాడు. పోరాడాలి. ఎందుకంటే కలిపేవాళ్ళు, రకరకాల కల్పితాలు చెప్పేవాళ్ళు ఈ రోజున అనేక మంది లేస్తున్నారు. ఈ రోజున ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవటం చేతకాక రకరకాల గలిబిలు చేస్తున్నారు. నా ప్రియులారా, అతనికి ప్రార్థనలోకి వెళ్ళిందే, అతని ధర్మ కార్యాలు పరలోకం సంతోషించే విధంగా ఎదిగాడే, ఆజ్ఞని గైకొన్నాడే. ఇంకా ఏం కావాలి అంటే ప్రభు దర్శనంలో తెలియజేసిన మాట, ఒక అపోస్తుని బోధను విను. ఆమేన్. అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడిన సేవకుడు అని. ఆమేన్. దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన వాడే అపోస్తులుడు. ఈ అపోస్తులుడు ఎవరంటే ఇతడు చదవరి కాదండి, ఇతడు మాటకారి కాదండి, ఇతడు ఆత్మ అభిషేకము మాత్రమే కలిగిన వాడు. ఆమె లోక జ్ఞానము కంటే దైవ జ్ఞానము మిన్నని జీవితాన్ని త్యాగం చేసుకుని నడుము కట్టుకుని ప్రభు కొరకు తిరుగుతున్న ఆ మహానుభావుడి మాటల కొరకు వారు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి 3 రోజులు ప్రయాణం పట్టింది. వెళ్ళేసరికి ఏం జరిగింది తెలుసా? 10వ అధ్యాయం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి 24 నుంచి చదువుతున్నారు, గమనించండి. అతని లేవనెత్తెను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింప తగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపించితిరో. 32 నుంచి చదువుతారా? పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. దైవజనుడా, మేము ఎదురు చూస్తున్నాం 4 రోజుల నుంచి. వింటారా? నీవు వచ్చినది మంచిది. అవే నీవు నా ఇంట్లో అడుగు పెట్టడమే నాకు ఆశీర్వాదం. వింటున్నారండి? నీవు అడుగు పెట్టిందే నాకు క్షేమం. నీవు అడుగు పెట్టింది, నీవు వచ్చింది మంచిది. ప్రభు నీ హృదయంలో ఏ ఏ మాటలు పెట్టాడో అవన్నీ వినటానికి 4 రోజుల నుంచి మేపుతున్నాను బాబు చుట్టాలని. ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఆమేన్. పిల్లల ఆశీర్వాదం అనేది నీ ఇంటితో ముగించకూడదు. వింటున్నారా? ఈ కొర్నేలి తన బంధువుల్ని, స్నేహితుల్ని, తనకు కావలసిన వాళ్ళందరినీ ఎన్ని రోజులు పెట్టుకున్నాడు ఇంట్లో? ఎన్ని రోజులు పెట్టి కూర్చున్నాడు? 4 దినములు. అది దాదాపు 3 రోజుల నుంచి మేపుతున్నాడండి. కాఫీలు, టిఫిన్లు, చుట్టాలు వచ్చినప్పుడు చూడాలి ఏసు రక్తం జయం. వాడి ఇంట్లో తిండంతా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు తింటారు. మరి అదేంటో విచిత్రం. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు భలే ఆకలేస్తుందట. ఎక్కడ లేని కోరికలు అప్పుడే నాలుకంతా చప్పగా అనిపిస్తుంది అప్పుడే. మరి ఈ కొర్నేలు ఇసుక్కున్నాడా? అలా ఆవిడేమన్నా మరి ఎంత బాధపడింది. ఏమిటండి ఇది, తీసుకెళ్ళి హోటల్లో పడేయక ఏంటిది
అని అనలేదండి. 3 రోజుల నుంచండి ఎవరికి ఏది కాదనకుండా వాళ్ళకి అన్ని రాచమర్యాదలు చేస్తూ కూర్చోబెట్టింది దేనికి? నేను పొందిన ఈ ఆశీర్వాదం నా వాళ్ళందరికి పంచాలి. ఆమె నా ఇల్లు ఒక్కడేగా తెలుసుకోవాల్సింది సత్యాన్ని. నేను పొందే ఆశీర్వాదం నేను ఎందుకు ఇలాగ డెవలప్ అవుతున్నానో నా స్నేహితులందరూ కళ్ళ ముందు చూడాలా. నేను దేన్ని వింటున్నానో వినాలి. సొలొమోన్ మీ నాన్న నా మాట గ్రహించాడు, అందుకే అతను దీవించబడ్డాడు. అతని సంతానమైన నీవు కూడా నా మాట గ్రహించగలిగితే నీ కుటుంబం, నీ కలిగిన సమస్తం అది దీవించబడుతుంది. ఆమె నిబంధన మందసములో నుంచి నా దేవుడు మాట్లాడతాడండి. దేవుని స్వరము ఏ ఇంట్లో అయితే వినబడుతుందో, ఎవరైతే గ్రహిస్తారో ఆ కుటుంబాలన్నీ కూడా వారే కాదు, తనకు కలిగిన సమస్తం ఆశీర్వదించబడుతుంది. మరొక చిన్న మాట కూడా చెప్పి ముగిస్తాను. చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుదాం. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి. అందరి మాటలు అండర్లైన్ చేయండి, తర్వాత చెప్తాను. నీ తొలుచూలు, మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన చక్కని సత్యాన్ని వివరించి ముగిస్తున్నాను. బాగా వినాలి. మరొకసారి గట్టి చదువుతారు, వినండి. మీ యొక్క ప్రతిష్ట అర్పణలు అన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను ప్రథమ ఫలములన్నిటిలోను మొదటిది ఎవరవి? యాజకుల వగును. వింటున్నారండి? మీ ప్రథమ ఫలాలే కావచ్చు, ప్రతిష్ట అర్పణలు కానీ మొదటివి యాజకులవి అగును. చెప్పండి. మొదటి కాయే కావచ్చు, మొదటి సంపాదనే కావచ్చు, మొదటిది ఎవరి అవ్వాలి? యాజకులకి చెందాలి. రైట్. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. రౌండప్ చేశారు లేదా? నా ముఖం చూస్తారా? మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు పిసికిన మొదటి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. మీ కుటుంబములు ఆశీర్వదించబడినట్లు మీరు పిసికిన పిండిలో మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలా? అర్థమవుతుందా? మనం ఇవ్వకపోతే ఏమైందంట? మనమే ఇవ్వాలా? మనం ఇవ్వకపోతే ఏమైందట అనుకోకూడదు. మీ కుటుంబములు ఆశీర్వదించబడినట్లు నీవు పిసికిన పిండిలో మొదటి ముద్ద యాజకునికి ఇవ్వాలి. వింటున్నారా? చదవాలి. పక్షులలోను పశువులలోను. చాలా అర్థమైందండి? ఎందుకు మన ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలో తెలుసండి? మొట్టమొదటిది దేవునికి చెందాలి. నీకు కలిగినది ఏదైనా కానీ ప్రథమ ఫలం ఆ యాజకుల చేతులు పెట్టాలి. నీవు పిసికిన పిండిలో మొదటి ముద్ద కూడా, ఈవెన్ భోజనం విషయంలో కూడా అండి, నా మాట వినండి. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ రహస్యం చెప్తున్నాను, వినండి. మొదటిది ఎప్పుడైతే తీసి యాజకుల చేతిలో పెడతావో నీ కుటుంబము ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతుంది. మీకు తెలుసు కదా, 5 రొట్టెలు చెప్పాలి అమ్మా, ఎండి చేపల 2 చిన్న చేపలు, రైట్? 5 రొట్టెలు, అది మళ్ళీ ఎండి చేపలు అంటారు. 2 చేపలు, 2 చిన్న చేపలు. ఈ రెండింటిని ఎవరు తెచ్చిపెట్టారండి? అమ్మా, పెద్దోళ్ళకి తెలుసు ఇస్తే రావని. చిన్నోడు కాబట్టి ఎలా ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి ప్రభు అని లేచి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. అర్థమైందా? పెద్దోళ్ళకి తెలుసు ఇస్తే రావని, చిన్నోడికి అది తెలియదు కనుక ఇచ్చేసాడు.
యేసుప్రభు అతని మనస్సు, నిర్మలమైన మనసు, ఆ చిన్నవాని మనసు చూసి ఏం చేసినాడంటే ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా ఇదిగో ఈ బిడ్డ దగ్గర మిగిలింది ఇదే, ఈ చిన్నదాన్ని నువ్వు ఏం చేస్తావంటే, ఈ కళ్ళ ముందు ఆశీర్వాదం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఆశీర్వాదం అంటే ఏదో మూట పడేస్తాం అనుకుంటున్నారు పిచ్చి మొక్కలు. ఏం చేస్తావంటే ఇదిగో కలిగిన దాన్ని మల్టిప్లై చేయి అని ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఆమెన్, విరిచినప్పుడు మొక్కలు రాలుతాయి లేదండి. రొట్టె విరిస్తే ఏమవుతుంది? మొక్కలు రాలుతాయి. మొక్కలు మాత్రం కింద పడినాయి, పెద్ద మొక్కలు మాత్రం చేతిలో ఉన్నాయి. వింటున్నారా? ఈ రాలిన మొక్కలే ప్రథమ ఫలం లేదా దశమ భాగం. రాలిన మొక్కలు ఎక్కువ, చేతిలో ఉన్న మొక్కలు ఎక్కువ. చేతిలో ఉన్న మొక్కలే ఎక్కువ. వింటున్నారండి? మనకి సీక్రెట్ తెలియక గొంతులో పడుతున్నారు చాలామంది. నా ప్రియులారా, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, వాక్యాన్ని గ్రహించగలిగితే, వాక్యానికి లోబడగలిగితే నీ కుటుంబం యావత్తు ఆశీర్వదించబడుతుంది అనేది 100% వాస్తవం. 100% వాస్తవం. దేవునికి చెందవలసినవి ఏది నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వాటిలో ఏది నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. శపించబడింది చిన్న గుడ్డ మొక్కే కావచ్చు, సమాజం అంతటికి కీడు తెచ్చిపెట్టింది. నా ప్రియులారా, నా మాట ఆలకించ. ప్రభు చెప్తున్నారు, మొదటి ముద్ద యాజకుల చేతికెళ్తే నీ కుటుంబం యావత్తును ఆశీర్వదించబడుతుంది. ఇన్ని సంగతులు వింటున్నారు కదా. మరి దావీదుకి ఎందుకు తెలియదు ఈ సంగతి? మందసాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? మర్చిపోయాడు. మందసములోంచి, కెరూబుల మధ్యలోంచి, కరుణాపీఠము వద్ద నుంచి ఆయన మాట్లాడతాడనే సంగతే మర్చిపోయాడు. ఆ సంగతి తెలియకపోయినా, ఆ శబ్దాన్ని గుర్తుపట్టిన ఒబేదెదోము ఇల్లు కేవలం 3 నెలల్లో అతను, అతని ఇంటివారు, అతను కలిగిన అంతయు ఆశీర్వదించబడిందని రాజ్యము యావత్తు తెలిసేటట్లుగా, కళ్ళ ముందు కనబడేటట్లుగా నా దేవుడు ఆశీర్వదించాడు. అదే దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు కోరుకున్నట్లుగా మనం కూడా ఈ మొదటి రాత్రే ఒక బలమైన కోరుకుని వెళ్దాం. ఏమిటంటే, అయ్యా అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలవబడినట్లుగా దాన్ని ఆశీర్వదించమని వేడుకుందాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థనలకు వెళ్ళబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. నా కుటుంబం